హలో 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 ఏం భూపతి? హలో హలో ఏమ్మా లీలాశ్రీ, గుడ్ మార్నింగ్ మా. హలో ఏమి ఇంకా ఎవరు జాయిన్ కాలేదే? హలో ఏమి భూపతి వినిపిస్తుంది? వినిపిస్తుందా? ఏం చెప్పామ్మా నిన్న క్లాస్లో? అకౌంట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, జీవిత బీమా కంపెనీల ఖాతాలు 4th యూనిట్లో చెప్పాను. సో ఇందులో ముందుగా బీమా అనేది ఒక రకమైనటువంటి కాంట్రాక్టు లేదా ఒప్పందము. ఈ ఒప్పందము 2 పార్టీల మధ్య జరుగుతుంది. ఈ 2 పార్టీలు ఇన్సూరర్ అని, అలాగే ఇన్సూర్డ్. అక్కడ ఇన్సూర్డ్ అంటే ఒక వ్యక్తి కానీ, వ్యక్తుల సముదాయం కానీ, లేదా సంస్థ కానీ ఇన్సూరెన్స్ కలిగి ఉండేటువంటి వ్యక్తిని ఇన్సూర్డ్ అంటాం. ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఇన్సూరర్ చేర్చుకునేటువంటి ఆ సంస్థని ఇన్సూరర్ అంటాం. వీళ్ళిద్దరి మధ్య లిఖిత పూర్వకంగా జరిగినటువంటి, అంటే అనుకోని సంఘటన వలన ఇన్సూర్డ్ కు కలిగే ఆస్తి నష్టాలను ఇన్సూరర్ నష్టపరిహారం చెల్లిస్తుంది. సో కాబట్టి ఇందుకోసం బీమా ఒప్పందం ప్రకారం ఇన్సూర్డ్ నిర్ణీత కాలంలో చెల్లించే నిర్ణీతమైనటువంటి మొత్తం ప్రీమియం అని అంటాం. ఇన్సూర్డ్ పర్సన్ ఇన్సూరర్ కంపెనీకి నిర్ణీత కాలంలో నిర్ణీతమైన మొత్తాన్ని చెల్లించే నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ ప్రీమియం అని అంటాం. ఓకేనా? సో కాబట్టి ఇది అకౌంటింగ్ దృష్ట్యా మనము ఈ బీమాలు 2 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే జనరల్ ఇన్సూరెన్స్. జీవిత బీమా, సాధారణ బీమా. సో కాబట్టి ఇక్కడ జీవిత బీమా వ్యాపారము 1956 నుండి భారత జీవిత బీమా కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో కాబట్టి ఆ నియమ నిబంధనలకు లోబడి నిర్వహించబడుతుంది. ఈ రకమైనటువంటి, అంటే జీవిత బీమా కంపెనీ పాలసీదారులు మరణించినా లేదా నిర్ణీత వయసు పొందినా, ఏది ముందైతే అది నిర్ణీతమైన మొత్తాన్ని ఇవ్వడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. ఈ విధంగా జీవిత బీమా అనేది
రక్షణ మరియు పెట్టుబడి అంశాలను లక్షణాలుగా కలిగి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏందయ్యా ఈ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒకటి రక్షణ, ప్రొటెక్షన్. సో బీమా ఉంటే ధీమాగా ఉంటుంది, అసూరెన్స్ ఉంటుంది. సో కాబట్టి అలాగే రెండు పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. సో ఇది మనకు సేవింగ్స్ కింద, పొదుపు కింద వస్తుంది. అలాగే ఇన్సూరర్ దాన్ని మనం పెట్టినటువంటి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని పబ్లిక్ కంపెనీలో, కార్పొరేట్ పబ్లిక్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో ఈ విధంగా కంపెనీస్ కావాల్సినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎల్ఐసి కంపెనీలు ఈ విధంగా ఎల్ఐసి రూపంలో ప్రజల దగ్గర నుంచి అంటే ప్రీమియం రూపంలో కలెక్ట్ చేసుకొని ఇవి కార్పొరేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు రెండు ఇక్కడ బీమా అనేది, జీవిత బీమా అనేది ఒకటి రక్షణ, రెండు పెట్టుబడి అంశాలను లక్షణాలుగా కలిగి ఉంటుంది. అలాగే రెండవది సాధారణ బీమా అని చెప్పాము. జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ జీవిత బీమా కాక మిగతా అన్ని రకాలైనటువంటి బీమాలు అనగా అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాదాల బీమా, చౌర్య బీమా, విశ్వాస బీమా, మూడవ పార్టీ బీమా, కార్మికుల నష్టపరిహార బీమా, అనుసంగిక నష్టం మొదలైనటువంటి జనరల్ ఇన్సూరెన్స్ లో కలిసి ఉంటాయి. ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ. సో కాబట్టి ఈ రకమైనటువంటి జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమాలో పాలసీదారునికి ఆస్తులు నష్టం వాటిల్లినప్పుడు, ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకుంటుంది. ఇక్కడ జీవిత బీమా అనేది పాలసీదారుడు మరణించినా లేదా నిర్ణీత వయసును పొందిన ఏది ముందైతే అది నిర్ణీత మొత్తాన్ని ఇవ్వడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది, అది జీవిత బీమా. సాధారణ బీమా ఏం చేస్తుంది? జనరల్ ఇన్సూరెన్స్ పాలసీదారుని ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించడానికి అంగీకారం కుదుర్చుకుంటుంది. సో ఇందులో ఇది ఇక్కడ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య. అలాగే జీవిత బీమా వ్యాపారపు ఖాతాలు చూద్దాం. భారతదేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసిన తర్వాత కూడా జీవిత బీమా చట్టము 1956ను సవరించి జీవిత బీమా వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రైవేటు కంపెనీలకు కూడా అనుమతించడం జరిగింది. ప్రస్తుతము బీమా కంపెనీలన్నీ కూడా బీమా రెగ్యులేటరీ మరియు అభివృద్ధి మండలి చట్టం, IRDA అంటాం సింపుల్ గా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మండలి చట్టము 1999 నిబంధనలకు లోబడి బీమా కంపెనీలన్నీ పనిచేస్తాయి. అలాగే ఈ IRDA రెగ్యులేషన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం కొత్త విధానం ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి బీమా కంపెనీలు ఆర్థిక నివేదికలు తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఓకేనా. ఎప్పుడు ఆగస్టు 14, 2000 సంవత్సరం నుండి అమలు చేశారు. ఈ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతి బీమా కంపెనీ తయారు చేయాల్సినటువంటి ఆర్థిక నివేదికలు, యాజమాన్య రిపోర్టు, ఆడిటర్ రిపోర్టుకు సంబంధించినటువంటి నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారము జీవిత బీమా వ్యాపారం నిర్వహించు కంపెనీలు షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు పాటించాలి. అలాగే సాధారణ బీమా వ్యాపారం నిర్వహించు బీమా కంపెనీలు షెడ్యూల్డ్ బిలోని నిబంధనలు పాటించాలి. అలాగే ప్రతి బీమా కంపెనీ, పునర్బీమా కంపెనీలు ఆర్థిక నివేదికలపై ఆడిటర్ రిపోర్టు షెడ్యూల్డ్ సిలోని నిబంధనలకు కానీ దానికి దగ్గరగా కానీ రూపొందించుకోవాలి. అర్థమవుతుందా?
సో ఇది రైట్. సో అలాగే ఇక్కడ మనం నిన్న కొన్ని బీమాకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు వివరణ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఏంటి, ఏమేమి అంశాల గురించి తెలుసుకున్నాము? క్లెయిమ్స్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, క్లెయిమ్స్ అంటే ఏంటి, ఐడియా ఉందా? ఇంకా అర్థం కాలేదా? ప్రీమియం అంటే ఎవరెవరికి చెల్లిస్తున్నారు ప్రీమియంని? ప్రీమియం అనేది ఇన్సూర్డ్ పర్సన్ అంటే బీమా పాలసీదారుడు నిర్ణీతమైనటువంటి కాలంలో నిర్ణీత మొత్తాన్ని చెల్లించేదాన్ని మనం ఇక్కడ ప్రీమియం అని. సో కాబట్టి ఈ ప్రీమియము మనము షెడ్యూల్డ్ వన్స్ లో కంపెనీ ఆదాయ కింద చూపించుకుంటుంది. రావాల్సినటువంటి ప్రీమియం ఏదన్నా ఉంటే దీనికి యాడ్ చేస్తుంది. అలాగే బోనస్ తగ్గింపుగా వినియోగించినటువంటి ప్రీమియం ఏదన్నా ఉంటే అంటే బీమా కంపెనీ బోనస్ చెల్లిస్తుంది. ఎందుకంటే బీమా కంపెనీలకు వచ్చేటువంటి నిజమైనటువంటి సమంజసమైనటువంటి లాభాల్లో 90% వరకు పాలసీదారులకి కేటాయిస్తుంది. పాలసీదారులకి నిజమైనటువంటి సంస్థ యొక్క వాళ్ళు ఏమంటాము పాలసీదారులు. సో కాబట్టి కంపెనీకి వచ్చేటువంటి వాటాల్లో 90% పాలసీదారులకు చెల్లించి రిమైనింగ్ 10% వాటాదారులకు చెల్లిస్తుంది. సో కాబట్టి అందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఈ షెడ్యూల్డ్ 1 లో ఆ బీమా ప్రీమియం బోనస్ నిమిత్తం వినియోగించినటువంటి ప్రీమియం ఏదైనా ఉంటే బోనస్ లేదా ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ అంటాం దాన్ని. ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ చెల్లిస్తుంది బీమా కంపెనీ. నిజమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉంటే బోనస్ చెల్లిస్తుంది. సో కాబట్టి ఆ బోనస్ దేనికి సర్దుబాటు చేస్తుంది? ఈ పాలసీదారుడు చెల్లించాల్సినటువంటి ప్రీమియంకి సర్దుబాటు చేస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు ఎలాగో మనకు ప్రీమియం కట్టాలి కనుక ఈ బోనస్ ని దానికి అడ్జస్ట్ చేస్తుంది. సో దాన్నే ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ అంటాము. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ అమౌంట్ కన్సిడర్డ్ యాజ్ బోనస్. సో ఇది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ రావాల్సిన ప్రీమియం ఏదైనా ఉంటే షెడ్యూల్డ్ 1లో అలాగే దాన్ని ఆస్తి అప్పుల పట్టీలో కూడా చూపించాలి. కాబట్టి నిన్న మనం చెప్పిన ప్రకారం షెడ్యూల్డ్ 13లో షెడ్యూల్డ్ 12లో అడ్వాన్సులు ఇతర ఆస్తుల కింద చూపిస్తుంది. అలాగే క్లెయిమ్స్ అనేటివి బీమా కంపెనీ పాలసీదారులకు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని క్లెయిమ్లు అని అంటాము. ఈ క్లెయిమ్లు 2 రకాలుగా ఏర్పడవచ్చు. ఒకటి మరణాంతరం క్లెయిమ్స్ వస్తాయి. రెండవది గడువు తీరడం వల్ల కూడా క్లెయిమ్. అంటే గడువు తీరడం వల్ల అంటే ఆ పాలసీ యొక్క గడువు అతనికి 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు వచ్చే వరకు చేసుకున్నాడు అనుకో, 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి నిర్ణీత గడువు కంప్లీట్ అయితే అతనికి చెల్లిస్తామని చెప్పినటువంటి వాగ్దానం మొత్తం క్లెయిమ్ మొత్తం మనం చెల్లించాలి. లేదా ఇది ముందుగా మరణాంతరం జరిగింది అనుకోండి, మరణించినాడు ముందుగా, దాని ప్రకారం మనం చెల్లిస్తామనేటువంటి వాగ్దానం చేసినటువంటి చెల్లిస్తామని చెప్పినటువంటి మొత్తం చెల్లించాలి. దీన్ని మనం క్లెయిమ్ అంటాం. అలాగే చెల్లించాల్సినటువంటి క్లెయిమ్స్ ఏదైనా ఉంటే ఈ క్లెయిమ్స్ షెడ్యూల్డ్ 4లో యాడ్ చేసుకుంటాము. అలాగే దీన్ని ప్రస్తుత అప్పుల కింద షెడ్యూల్డ్ 13లో ప్రస్తుత అప్పులు షేర్స్ కింద చూపిస్తాము. నిన్నే చెప్పాము. అలాగే వార్షికాలు అంటే కూడా ఏందో చెప్పాము. వార్షికాలు బీమా కంపెనీ వ్యక్తుల నుంచి ఒకసారి కొంత నిర్ణీత మొత్తాన్ని గ్రహించి వారు జీవించి ఉన్నంత కాలం నెలసరి కానీ లేదా సాలుసరి కానీ
నిర్ణీత మొత్తాలను చెల్లిస్తూ ఉంటుంది. సో కాబట్టి బీమా కంపెనీ చేసే ఇలాంటి చెల్లింపులను వార్షికాలు అంటాము. ఓకే, కాబట్టి ఈ మొత్తాన్ని రెవెన్యూ ఖాతాలో వాళ్ళు షెడ్యూల్డ్ 4 క్లెయిమ్, ఇది కూడా ఒక రకమైనటువంటి క్లెయిమ్సే కాబట్టి షెడ్యూల్డ్ 4 కింద చూపిస్తారు. అలాగే నెక్స్ట్ మనం చెప్పినటువంటి ఇంకొక అంశము వదులుకోళ్ళు. పాలసీదారుడు తన పాలసీ మీద గడువు తేదీలోగా ప్రీమియం కట్టడం మానేసినప్పుడు బీమా కంపెనీ అతనికి ఇచ్చే మొత్తాన్ని వదులుకోలు విలువ అంటుంది. సరెండర్ వాల్యూ. వదులుకోలు విలువ పాలసీ ప్రస్తుతపు నగదు విలువను బట్టి వదులుకోలు విలువను నిర్ణయిస్తారు. వాడు ఎంత చెల్లించారు, ప్రస్తుత విలువ ఎంత, లేదా దానికి నిర్ణీతమైనటువంటి శాతాన్ని వడ్డీగా కట్టి అతనికి అప్పటి వరకు అతను మొత్తం ఎంత కట్టినాడో పాలసీని రద్దు చేసి పడేసి ఆ మొత్తం వాడికి తిరిగి చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ సరెండర్ వాల్యూ, వదులుకోలు విలువ అంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైఫ్ అన్సూరెన్స్ ఫండ్, జీవిత బీమా నిధి. లైఫ్ అన్సూరెన్స్ ఫండ్ ఎందుకంటే ఇది బీమా కంపెనీకి సంబంధించినటువంటి రాబడి వ్యయం కన్నా ఎక్కువగా ఉన్నటువంటి రాబడి వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగ్ లో ఓ పాలసీ చేస్తే వాడు ఇంక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రావాలి కాబట్టి ఇంకా మనకు వాడి దగ్గర నుంచి రావాల్సిన మొత్తం ఎక్కువ ఉంటుంది. కానీ పాలసీ దగ్గర దాపు కట్టేసినటువంటి పాలసీలు ఉంటాయి. స్టార్టింగ్ లో ఒక 20 ఏళ్ళు ముందు కట్టినటువంటి పాలసీలు, ఆ బాధ్యతలు లేకపోతే మధ్యలో మరణం వల్ల బాధ్యతలు మనకి ఏర్పడతాయి, వాళ్ళకి క్లెయిమ్ చెల్లించాలి. అందుకోసము బీమా కంపెనీ ఏం చేస్తుంది అంటే రాబడి వ్యయం కన్నా రాబడి వసూళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మిగులుని ఈ పాలసీలపై ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఈ నిధికి మళ్ళిస్తారు. ఆ నిధినే మనము జీవిత బీమా నిధి అంటాం, లైఫ్ అసూరెన్స్ ఫండ్. ఎందుకని బీమా కంపెనీకి రాబడి వ్యయం కన్నా వసూళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు పాలసీలపై బాధ్యతలు చెల్లించడానికి, ప్రతి పాలసీపై బాధ్యత ఉంటుంది. అది మరణం అంతరం కావచ్చు లేదా గడువు తీరడం వల్ల కావచ్చు. సో కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి ఆ మిగులు మొత్తాన్ని వాళ్ళు ఈ జీవిత బీమా నిధిలో మళ్లించి ఆ బాధ్యతలను ఈ జీవిత బీమా నిధుల నుంచి ఆ క్లెయిమ్స్ ఏదైనా ఏర్పడినట్లయితే అది మరణాంతరం వల్ల కానీ లేదా గడువు తీరడం వల్ల కానీ ఎలాంటి క్లెయిమ్స్ అయినా ఈ నిధిలో నుంచి చెల్లిస్తారు. అందుకనే ఆ పాలసీలపై ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి వాళ్ళు ఈ నిధిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? ఈ మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టీలో షెడ్యూల్డ్ 8లో రిజర్వులు మరియు మిగుళ్ళు అనే షీర్స్ కింద, షెడ్యూల్డ్ 8 రిజర్వులు మరియు మిగుళ్ళు అనే షీర్స్ కింద చూపడం జరుగుతుంది అని చెప్పాం. అలాగే నెక్స్ట్ వార్షికాల చెల్లింపులకు ప్రతిఫలం, కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ గ్రాంటెడ్. ఇది మనం యానిటీస్ అంటే ఏం చెప్పాము, బీమా కంపెనీ వ్యక్తుల నుంచి ఒక నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని గ్రహించి వారు జీవించున్నటువంటి నెలసరి కానీ సాలుసరి కానీ నిర్ణీతమైన మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది, అది యానిటీస్. ఆ యానిటీస్ చెల్లించడానికి ఈ బీమా కంపెనీ ఈ ఆ వ్యక్తుల దగ్గర నుంచి స్వీకరించేటువంటి ఆ మొత్తాన్ని మనం ఇక్కడ వార్షికదారులు ఒకేసారి బీమా కంపెనీకి చెల్లించేటువంటి మొత్తాన్ని వార్షికాలకు చెల్లింపుల ప్రతిఫలం అంటాం. దీన్ని రెవెన్యూ ఖాతాలో ఇతర ఆదాయము అనే శీర్షిక కింద చూపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వడ్డీ, డివిడెండ్లు మరియు అద్దెలు. బీమా కంపెనీ తన పెట్టుబడులపై డివిడెండ్లు లేదా అద్దె పుచ్చుకున్నట్లయితే ఆ మొత్తాన్ని రెవెన్యూ ఖాతాలో పెట్టుబడులపై ఆదాయము అనే శీర్షిక కింద చూపిస్తుంది జరుగుతుంది. సో అలాగే ఇంకొక పదం మనం చెప్పుకున్నటువంటిది ఇక్కడ రీఇన్సూరెన్స్, పునర్బీమా అంటే ఏంటని చెప్పాం. బీమా సంస్థలు తమ నష్ట బాధ్యతను తగ్గించుకోవడానికి ఇతర బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. అటువంటి ఒప్పందాన్ని పునర్బీమా అంటాము.
సో నష్ట బాధ్యతను బదిలీ చేసి కంపెనీ ప్రీమియంలో కొంత భాగాన్ని, కంపెనీకి వచ్చినటువంటి ప్రీమియంలో కొంత భాగాన్ని ఇతర కంపెనీకి చెల్లిస్తుంది. అదే విధంగా గడువు తీరిన లేదా మరణం వలన చెల్లించాల్సినటువంటి క్లెయిమ్ లో కొంత భాగాన్ని పునర్బీమా కంపెనీ వీళ్ళ తరపున చెల్లిస్తుంది. సో అది రీఇన్సూరెన్స్, పునర్బీమా అంటే. ఇది మనము ఇక్కడ చెప్పుకున్నటువంటి నోట్స్. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అకౌంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అవన్నీ మీకు పెడతాను. మీకు నోట్స్ ఏమన్నా పెట్టాను భూపతి? రాసుకున్నారు అదంతా? అది ఏం చంద్ర నిన్న పెట్టలేదు నోట్స్ మీకు? సార్ చెప్పు. దాకా రాయినా సార్ నోట్స్ అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా. ఎవరైనా ఓకే. సో అది మనం ఇక్కడ చెప్పుకున్నటువంటిది టాపిక్స్ ఏమేమి చెప్పామో మళ్ళీ ఒకసారి చూడండి బ్రీఫ్ గా. బీమా అంటే ఏంటి? బీమా అనేది ఒక రకమైనటువంటి ఒప్పందం. ఇది ఇద్దరు పార్టీల మధ్య జరిగేటువంటి కాంట్రాక్టు లేదా అగ్రిమెంట్ అన్నా. సో కాబట్టి ఇక్కడ రెండు పార్టీలు ఇన్సూర్డ్, ఇన్సూరర్. సో కాబట్టి అకౌంటింగ్ విధానం దృష్ట్యా బీమాని మనం రెండు రకాలుగా చూడడం జరుగుతుంది. ఏంటవి? లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ భారతదేశంలో 1956లో పార్లమెంట్ లో ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడింది. దాన్ని సవరించి పబ్లిక్ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ జీవిత బీమా వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతించడం జరిగింది. సో కాబట్టి ఈ బీమా కంపెనీలకి సంబంధించినటువంటి రెగ్యులేటరీ మెకానిజం, డెవలప్మెంట్ ఇవన్నీ ఏం చూసుకుంటుంది దానికోసము ఐఆర్డిఏని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని డెవలప్ చేసి దాని అనుగుణంగా దాంట్లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనల ప్రకారము ఆగస్టు 14, 2000 నుండి బీమా కంపెనీలో ఆర్థిక నివేదికలు తయారు చేయడం స్టార్ట్ చేసినాయి. సో కాబట్టి ఆగస్టు 14, 2000 నుండి ఈ రెగ్యులేషన్స్ ప్రతి ప్రకారం ప్రతి బీమా సంస్థ తయారు చేయాల్సినటువంటి ఆర్థిక నివేదికలు ఏంటి అంటే యాజమాన్య రిపోర్టు, ఆడిట్ రిపోర్టు, ఆర్థిక నివేదికలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో ఇది మనం చెప్పినటువంటిది. అలాగే కొన్ని ఇష్యూస్ కూడా మనం చెప్పాం. దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మాస్ ఫైనల్ అకౌంట్స్ లో వీళ్ళు ఏమేమి వేస్తారా అంటే రెవెన్యూ ఖాతా వేస్తారు. దాని యొక్క నమూనా మీకు పెడతాను. రెవెన్యూ ఖాతాలో ఇక్కడ చూడండి బ్రీఫ్ గా రెవెన్యూ ఖాతా ఎలా ఉంటుంది అంటే సేమ్ మనం బ్యాంక్ అకౌంట్స్ లో ఎలాగైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేసాము సేమ్ ఇక్కడ ఉంటుంది. కానీ షెడ్యూల్స్ అక్కడికి ఇక్కడికి మారుతాయి, దానికి దీనికి కన్ఫ్యూషన్ పడద్దండి. కాబట్టి ఇక్కడ ఆర్జించిన ప్రీమియం అంటాము. ఆర్జించిన ప్రీమియం నికరము కావాలి అంటే షెడ్యూల్డ్ 1లో ప్రీమియం, అలాగే వాళ్ళు ఇచ్చేసిన పునర్బీమాలు ఏదన్నా ఉంటే దాన్ని లెస్ చేసుకోవాలి. అంగీకరించినటువంటి పునర్బీమాలు, మనం ఏదైనా పునర్బీమా అంగీకరించుంటే అవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ప్రీమియం నికరం వస్తుంది. ఓకే. సో ఇది షెడ్యూల్డ్ 1 కింద చూపిస్తాము. అలాగే దీనికి పెట్టుబడులపై ఆదాయం అంటే వడ్డీ, డివిడెండ్లు, అద్దె స్థూలము, అలాగే ఇక్కడే పెట్టుబడుల అమ్మకంపై నష్టం ఏదైనా వచ్చినట్లయితే ఆ వచ్చినటువంటి లాభంలో నుంచి తగ్గించి నికరం చూపించాలి అది. అలాగే షెడ్యూల్డ్ 2 కమిషన్, బీమా కంపెనీస్ ఆ ఏజెంట్స్ కి కమిషన్ చెల్లించడం జరుగుతుంది.
సో దాన్ని మనం ఇక్కడ కమిషన్, ఇది కూడా బీమా కంపెనీకి సంబంధించినటువంటి ఖర్చుల కిందకు వస్తుంది కాబట్టి దీన్ని 2, అలాగే బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు ఉంటే షెడ్యూల్డ్ 3 కింద చూపించడం జరుగుతుంది. అలాగే 4 క్లెయిమ్స్, ఇది వాళ్ళు రెవెన్యూ ఖాతాలో ఈ 4 షెడ్యూల్స్ చూపిస్తారు. ఈ 4 షెడ్యూల్స్ ఏమేమి 4 షెడ్యూల్స్? ఒకటి షెడ్యూల్డ్ 1 లో ఆర్జించిన ప్రీమియం, ఈ మొత్తం ఆర్జించిన ప్రీమియము, అలాగే నెక్స్ట్ పెట్టుబడులపై ఆదాయం, దానికి షెడ్యూల్డ్ ఏం లేదు. సో కాబట్టి ఆ పెట్టుబడులపై ఆదాయము, వడ్డీ, డివిడెంట్లు, స్థూలం కూడా ఇక్కడే చూపిస్తారు. అలాగే పెట్టుబడుల అమ్మకం వల్ల నష్టము లేదా స్థిరాస్తుల పునర్మూల్యాంకనం వల్ల నష్టము ఏదైనా వచ్చినట్లయితే ఈ లాభంలో నుంచి నష్టాన్ని తీసేసి నికరం చూపించడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇది ఈ 2 కలిపి సంస్థకి మొత్తం సంపాదించినటువంటి లేదా ఆర్జించినటువంటి ప్రీమియంలో నుంచి షెడ్యూల్డ్ 2 కమిషను, షెడ్యూల్డ్ 3 బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏమేమి ఉన్నాయో మనం ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు చూసాం. సో ఇక్కడ బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా అదే విధంగా షెడ్యూల్డ్ 3. అలాగే షెడ్యూల్డ్ 4లో ఉపకారం చెల్లింపు, క్లెయిమ్స్, బెనిఫిట్స్ పెయిడ్ క్లెయిమ్స్ అని కూడా అంటాము. వీటిలో మనము దీని కింద మధ్యకాలిక బోనస్, వడ్డీ చెల్లింపు, ఇతర ఏదైనా మనము క్లెయిమ్స్ తో పాటు ఇతర చెల్లింపులు ఏదైనా ఉంటే చేసుకోవాలి. అలాగే దీంట్లో నుంచి పునర్బీమా ఇచ్చినటువంటివి మనము పునర్బీమా కింద ఎవరికైనా మనము క్లెయిమ్స్ చెల్లించుంటే అవి యాడ్ చేసుకుంటాము. పునర్బీమా కింద మనకెవరైనా కొంచెం మనం చెల్లించాల్సినటువంటి బాధ్యతలో ఎవరైనా క్లెయిమ్స్ కనుక మన కంపెనీ తరఫున చెల్లించుంటే దాన్ని లెస్ చేసుకుంటాము. ఈ విధంగా బీమా కంపెనీకి మిగులు రావడం జరుగుతుంది. మిగులు ఎలా వస్తుంది అంటే డి అంటాం మిగులుని. డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి. అంటే ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్జించిన ప్రీమియము, పెట్టుబడులపై ఆదాయము మొత్తం వచ్చిన తర్వాత దాన్ని ఇంట్లో నుంచి బి అంటే మనము బీమా కంపెనీ కమిషన్, షెడ్యూల్డ్ 2లోని, అలాగే బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు, ఈ మొత్తాన్ని టోటల్ చేసి మొత్తము బి అంటాము. అలాగే క్లెయిమ్స్ మొత్తం టోటల్ చేసి దాన్ని మొత్తము సి అంటాము. సో కాబట్టి ఏ ఆర్జించినటువంటి ప్రీమియంలో నుంచి బి కమిషను, బీమా సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు ఆ రెండింటిని తీసివేసి సి క్లెయిమ్స్ తీసేస్తే బీమా కంపెనీకి సంబంధించినటువంటి మిగులు లేదా లోటు అనేది రావడం జరుగుతుంది. దీని నుంచి బీమా కంపెనీ నిజమైనటువంటి కంపెనీకి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి వచ్చినటువంటి లాభాల్లో 90% లాభాలని పాలసీదారులకు చెల్లిస్తుంది. రిమైనింగ్ 10% లాభాలని కంపెనీ బీమా కంపెనీ యొక్క వాటాదారులకి చెల్లించడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క రెవెన్యూ ఖాతా యొక్క నమూనా. మీకు నోట్స్ పెడతాను, దానికి సంబంధించినటువంటి నమూనా నోట్స్ రాసి పెట్టుకోండి. అలాగే లాభ నష్టాల ఖాతా కూడా తయారు చేస్తుంది. ఇక్కడ ఎంతైతే వాళ్ళకి మనము పాలసీదారులకి ఎంతైతే మళ్లించినామో ఆ లాభ నష్టాల ఖాతా అనేది ఎవరిదయ్యా అంటే పాలసీదారుల ఖాతా. రెవెన్యూ ఖాతా ఎవరిదయ్యా? రెవెన్యూ ఖాతా పాలసీదారుల ఖాతా, లాభ నష్టాల ఖాతా అనేది వాటాదారుల ఖాతా. సో కాబట్టి వాటాదారులకి ఎంతైతే మనము 10% లాభాలు పంచిపెట్టామో దాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపిస్తామో, రెవెన్యూ ఖాతాలో 10% ఎంతైతే మనము మళ్లించామో ఆ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో మళ్లించి ఇక్కడ పెట్టుబడులపై ఆదాయము అంటే వడ్డీ, స్థూలము, డివిడెండ్లు, పెట్టుబడులపై విమోచనం, అమ్మకంపై లాభము, ఇలాంటివన్నీ ఉంటే దానికి యాడ్ చేసుకుంటుంది. అలాగే పెట్టుబడులపై బీమా వ్యాపారానికి సంబంధం లేనటువంటి ఖర్చులు, రాని బాకీలు ఏదైనా ఉంటే అక్కడ తీసివేసి అక్కడ ఆ మొత్తము లో నుంచి
వచ్చేటువంటి మొత్తాన్ని మనం పన్నుకు ముందు లాభము అంటాం. తర్వాత పన్ను ఏర్పాటు చేస్తారు. ఆ పన్ను ఏర్పాటు చేసిన తర్వాత పన్ను చేస్తే పన్ను ఏర్పాటు తర్వాత లాభము లేదా నష్టము వస్తుంది. దీన్ని ఆస్తి అప్పుల పట్టికకు లేదా రిజర్వులకు తీసుకురావడం జరుగుతుంది. ఇది లాభ నష్టాల ఖాతా, వాటాదారుల ఖాతా యొక్క నమూనా. అలాగే ఫామ్ ఏ బిఎస్ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ మనము 1 నుంచి షెడ్యూల్డ్ 1 ప్రీమియము, షెడ్యూల్డ్ 2 కమిషను సుబ్రహ్మణ్యం. వన్ మినిట్ ఉండండి. హలో. సో అది ఇక్కడ మనకు ఆస్తి అప్పులు పట్టి బ్యాలెన్స్ షీట్. సో కాబట్టి ఇక్కడ నిధుల మూలాలు అంటే వాటాదారుల నిధులు, దాని కింద వాటా మూలధనము అనేది షెడ్యూల్డ్ 5, వాటా మూలధనము షెడ్యూల్డ్ 5 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే షెడ్యూల్డ్ 1 కాడి నుంచి 4 వరకు మనము రెవెన్యూ ఖాతాలో వేసాం. షెడ్యూల్డ్ 1 ప్రీమియం, షెడ్యూల్డ్ 2 కమిషను, షెడ్యూల్డ్ 3 బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు, షెడ్యూల్డ్ 4 క్లెయిమ్స్. కాబట్టి అక్కడ 1 నుంచి 4 వరకు రెవెన్యూ ఖాతాలో చూపించాము. కాబట్టి ఇక్కడ 5 నుంచి మనము ఆస్తి అప్పుల పట్టీలో చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆస్తి అప్పుల పట్టీలో నిధులకు మూలాలు అంటే ఏ నిధుల నుండి మూలాల నుండి వాళ్ళు నిధులు స్వీకరించినారు, మూలధనం రాబట్టుకున్నారు అనే దాన్ని మనం చూపించాలి. కాబట్టి వాటా మూలధనము, రిజర్వులు, మిగుళ్ళు. రిజర్వులు, మిగుళ్ళు ఇంతకు ముందు మనం చెప్పేటప్పుడు షెడ్యూల్డ్ 8 అని చెప్పాము. కాదు, షెడ్యూల్డ్ 8 కాదు, అది షెడ్యూల్డ్ 6. ఆడ థీరీలో ఏమో తప్పించాడా? షెడ్యూల్డ్ 8 ఏంది అంటే షెడ్యూల్డ్ 8 పెట్టుబడులు, షెడ్యూల్డ్ 6 రిజర్వులు, మిగులు. మళ్ళీ ఫస్ట్ గానే చెప్తాను చూడండి, మీకు బ్యాలెన్స్ షీట్ లో ఏం షెడ్యూల్స్ వస్తాయో. షెడ్యూల్డ్ 5 వాటా మూలధనము, షెడ్యూల్డ్ 6 రిజర్వులు మరియు మిగిళ్ళు, అలాగే షెడ్యూల్డ్ 7 అప్పు చేయట లేదా తీసుకున్న అప్పు, అలాగే షెడ్యూల్డ్ 8 పెట్టుబడులు, షెడ్యూల్డ్ 9 స్థిరాస్తులు, అలాగే షెడ్యూల్డ్ 10 ప్రస్తుత ఆస్తులు, నగదు, బ్యాంకు నిల్వలు షెడ్యూల్డ్ 11, అడ్వాన్సులు, ఇతర ఆస్తులు షెడ్యూల్డ్ 12, అలాగే ప్రస్తుత అప్పులు షెడ్యూల్డ్ 13, ఏర్పాట్లు షెడ్యూల్డ్ 14, అలాగే చిల్లర వేయాలి ఏదైనా ఉంటే షెడ్యూల్డ్ 15 కింద చూపించడం జరుగుతుంది. ఇవి బీమా కంపెనీలో ఆస్తి అప్పుల పట్టీకి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ 5 నుంచి 15 దాకా చూపించడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ సరే, మా నమూనాను పెడతాను మీకు ఇద్దరికి, రాసుకోండి. ఏమియా భూపతి? ఓకే సార్.
ఈ రాసి పెట్టుకోండి, రేపటి నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తాం. ఈరోజు హాల్ టికెట్లు ఇచ్చే పని ఉంది కొద్దిగా. సార్ ఓకేనా? చెప్పు. సార్ పాపం సంజయ్ వాళ్ళ అమ్మ హెల్త్ బాగలేదని బెంగళూరు వెళ్ళిపోయినాడు సార్. వాడు సప్లీ ఫీజు కట్టినాడు సార్. మన హాల్ టికెట్ కావాలండి సార్, ఇస్తారా సార్ మాకి నా చేతికి? అబ్బాయి బెంగళూరుకి రేపు వెళ్ళాడా? ఇంగ్లీష్ ఎగ్జామ్. లేదు సార్, వాళ్ళ అమ్మ హాస్పిటల్ తోడుకు వెళ్ళినాడు సార్ వాడు ఈరోజు. రేపే ఇంగ్లీష్ వచ్చి ఎగ్జామ్ తీసుకుంటా. సార్, ట్రైన్ సార్. ముందుగా హాల్ టికెట్ అటు ఏరే వాళ్ళకి ఎవరు? సార్ ఒక నిమిషం. మీడియం అని చెప్పినోడు ఇంకొకసారికి. హలో చంద్ర, సార్. మన సార్. కాలేజీ సెంటర్ లేదంట, బయట కాలేజీ సెంటర్ వేసినారంట అందరికి. అది Yes, వచ్చి sir. ముందుగా వచ్చి కాలేజీకి వచ్చి హాల్ టికెట్ తీసుకుని పోవాలని ఆయన. అది హాల్ టికెట్ ఏరే వాళ్ళకి ఎవరు? ఓకే సార్. అది పరిస్థితి. ఒకరు హాల్ టికెట్ ఒకటికి ఇవ్వకూడదు ఎవరు కూడా. నా అబ్బాయిని సరే. ముందుగా రమ్మను. 9కి ఎగ్జామ్ అంటే 8కి వస్తే డిపార్ట్మెంట్లు ఎవరో మన డిపార్ట్మెంట్ లోనే ఉంటాయి, తీసుకుపోమని చెప్పి. సరే సార్. ఇంకేమి? సరే అయితే ఈ ప్రొఫార్మస్ పెడతాను, రాసుకోండి. మళ్ళీ క్లాసు రేపు ప్రాబ్లం చెప్తాను. ఎన్ని రాసి పెట్టుకుంటే మీరు కూడా మా నీలాశ్రీ ఉన్నారమ్మా? మీకు నోట్స్ ఏం పెట్టలేదు కదా, నోట్స్ రాసుకొని ఆ ప్రొఫార్మస్ వరకు రాసి పెట్టుకోండి మా. ప్రాబ్లమ్స్ రేపు వేద్దామా, పెడతాను మీకు. ఓకేనమ్మా? ఓకే సార్. వెరీ గుడ్. మీకు ఏమేమి రాసుకుంటారంటే మీకు చూడండి ఒకసారి బ్రీఫ్ గా. ఎన్నో యూనిట్ ఇది? 4th యూనిట్ కదా? ఎస్ సార్. అకౌంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రైసింగ్. డెఫినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ సింపుల్ గా రాసి పెట్టుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మనకు మళ్ళీ 5th యూనిట్ లో డీటెయిల్డ్ గా వస్తుంది, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కింద లిమిటెడ్ గా నోట్స్ రాసి పెట్టుకోండి. ఎక్కడెక్కడ వరకు రాసుకుంటారో నేను అండర్లైన్ చేసి పెడతాను. సార్ ఆల్రెడీ పెట్టున్నాడు, ఎటువరకు రాసి పెట్టుకున్నాడు. అవి రాసుకొని ఈ ప్రొఫార్మాస్ రాసుకోండి. ఏంటి? ఫామ్ ఏ ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫామ్ ఏ బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్. ఆ షెడ్యూల్స్ ఏం రాసుకోబడలేదు, ఈ 3 రాసి పెట్టుకోండి. షెడ్యూల్స్ మనకి ఎలా తెలుసు? బ్యాంక్ అకౌంట్స్ అప్పుడు షెడ్యూల్స్ వేసారు, కాకపోతే ఇక్కడ షెడ్యూల్ సంఖ్య మారుతుంది, నంబర్ మారుతుంది ఆడికి. సరే అమ్మా, అయితే పెడతానులే నేను ఖాళీ టైంలో ఫోటోలు పెడతాను, మీకు తీసి నోట్స్ రాసుకోండి అమ్మా. సార్.